ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Whoever wants to be my disciple must deny themselves and take up their cross daily and follow me. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురంభరించునుగాక. మరి ఒక దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. లోకమంతా ఆశీర్వాదాల కొరకు దేవుని వెనక పరిగెడుతుంది. కానీ ఈ ఉదయం ఒక గంభీరమైన రాజమార్గం మన ముందు ఉంచాడు ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు మనల్ని ఆశీర్వాదాల కంటే ముందుగా ఒక తీర్మానం అడుగుతున్నాడు. లేఖనం అంటుంది, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని. క్రైస్తవ్యం అంటే కేవలం ఆదివారం చర్చికి వెళ్ళటం కాదు. అది అనుదినం ఒక మరణం మరియు ఒక పునర్జన్మ. నీ ఆత్మీయ జీవితంలో ఉన్న ముసుగులను తొలగించి నిన్ను నిజమైన క్రీస్తు సైనికుడిగా నిలబెట్టబోతుంది ఈ ఉదయకాల ధ్యానం. ఈ ప్రయాణంలో ఈ వచనములోని 3 ప్రాముఖ్యమైన మెట్లు మనం ఎక్కవలసి ఉన్నది. మొదటిది తన్ను తాను ఉపేక్షించుకొనుట. దీని అర్థం ఏదో ఒక పూట ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, నేను అనే అహంకారాన్ని సిలువ వేయడం. నా ఇష్టం, నా కోపం, నా స్వార్థం, వీటన్నిటికంటే దేవుని చిత్తానికే ప్రథమ స్థానం ఇవ్వటం. మన హృదయ సింహాసనము మీద నుండి మనము దిగి యేసుని కూర్చోపెట్టడమే ఉపేక్షించటం. ఉపేక్షించుట అంటే వదులుకోవడం కాదు, మార్చుకోవటం. నీ దగ్గర ఉన్న చెరిగిన బట్టలు తీసివేసి క్రొత్త బట్టలు వేసుకోవాలంటే ముందు పాత వాటిని విడిచిపెట్టాలి. అలాగే నీలోని పనికిరాని అలవాట్లను, పనికిరాని ఆలోచనలను విడిచిపెడితేనే దేవుని మహిమ నీలోనికి వస్తుంది. రెండవదిగా ప్రతిదినము తన సిలువను ఎత్తుకొనుట. సిలువ అంటే కేవలం కష్టం కాదు, అది దేవుని కోసం భరించే నింద మరియు బాధ్యత. గమనించండి, ఇది ఒక్కరోజు చేసే పని కాదు, ప్రతి దినము చేయాలి. ప్రతి ఉదయము నిద్రలేవగానే నీ స్వంత ఆశలను ప్రక్కన పెట్టి దేవుని రాజ్యాన్ని వెతకటమే నీ సిలువ. మూడవ మెట్టు వెంబడించుట. యేసు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళటం, ఆయన క్షమించినట్లు క్షమించటం, ఆయన ప్రేమించినట్లు ప్రేమించటం. గొర్రెల కాపరి వెనక ఉంటే గొర్రెలు భయపడవు. ఆయన మార్గంలో నడవటం అంటే నీ భవిష్యత్తు బాధ్యతను ఆయన చేతికి అప్పగించటం. ఈ వాగ్దానపు వెలుగులో ప్రియదేవుని జనాంగమా, మనమొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? ఈరోజు మనము దేనిని మోస్తున్నాం? లోకములో ఉన్న చింతలన్నిటినీనా, పగను అసూయను మన హృదయాల్లో మోస్తూ దేవుని వెంబడించగలమా? ఆలోచన చేయండి. మనం దేవుని సమయాన్ని లోకపు వినోదాలకు, అశాశ్వతమైన ఆస్తులకు ధారపోస్తూ నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవటం ఎంతవరకు సమంజసం? మనం దేవుని దగ్గర దొంగిలిస్తున్న ఆత్మీయ క్రమశిక్షణే మనల్ని బలహీనపరుస్తుంది. మన ప్రార్థనలు మనం గమనిస్తే తరచుగా ప్రభువా నా ఇష్టం నెరవేరాలి, నా కోరికలు తీరాలి అన్న ఉద్దేశంతో ప్రార్థన చేస్తాం. అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవటం లేదు సరికదా, దేవుణ్ణే మన కోరికల కొరకు వాడుకుంటున్నాం. ఇది వెంబడించటం కాదు, దేవుణ్ణి మన వెనక తిప్పుకోవటం కాదంటారా? ఈ శ్రమల దినాలలో ఒక్కసారి నువ్వు ఆగి ఆలోచన చెయ్యి. నిజంగా నువ్వు యేసుని వెంబడిస్తున్నావా, లేక నీ స్వార్థ ప్రయోజనాల కొరకు యేసును నీ వెనక తిప్పుకుంటున్నావా? నిజమైన పశ్చాత్తాపం అంటే
నీ దారి మార్చుకొని ఆయన దారిలోనికి రావటమే. ఈ లోకం నీకు బోధించవచ్చు, ఈ లోకం నీతో మాట్లాడవచ్చు, నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, ఇది నీ జీవితం అని. కానీ పరలోకం ఏమంటుంది తెలుసా? నిన్ను నువ్వు ఉపేక్షించుకో, అప్పుడే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావని. సిలువ అనేది మరణానికి గుర్తు మాత్రమే కాదు, అది విజయానికి పునాది. యేసు సిలువను మోశారు కాబట్టే మరణాన్ని జయించాడు. నీవు నీ పాత స్వభావాన్ని, నీ పాపపు అలవాట్లను చంపుకుంటే, పశ్చాత్తాపపడితే నీలో క్రీస్తు జీవిస్తాడు. ఈ 40 రోజులు నువ్వు నీ శరీర ఆశలకు నో చెప్పి ఆత్మ కార్యాలకు అవును అని చెప్పగలగాలి. నీవు మోస్తున్న సిలువ నీకు బరువుగా అనిపించవచ్చు, కానీ ఆ సిలువే నిన్ను పరలోకపు గమ్యానికి చేరుస్తుందని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ త్యాగమే ఒక అర్హత. పశ్చాత్తాపం అంటే కేవలం ఏడవటం మాత్రమే కాదు, నీ ప్రయాణ దిశను మార్చుకోవటం. లోకం వైపు చూస్తున్న నీ కళ్ళను సిలువ వైపు తిప్పు. నీవు భరిస్తున్న ఈ చిన్న శ్రమ, ఈ సిలువ నీకు రాబోయే నిత్య మహిమతో పోలిస్తే చాలా చిన్నది, స్వల్పమైనది. ఎప్పుడైతే నీవు ప్రభువా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించినగాక అని పలుకుతావో, అప్పుడే నువ్వు ఆత్మీయముగా నూతనపరచబడతావు. ఆ క్షణమే నువ్వు గొప్ప దీవెనలు స్వతంత్రించుకోవటానికి అర్హుడవవుతావు. నీవెవరివైనా, నువ్వే స్థితిలో ఉన్నా, ఇది అనుకూలమైన సమయం. ఇప్పుడే తీర్మానము చేసుకొని, ప్రభువా నేను ఉపేక్షించుకుంటున్నాను, నా శిలువను ఎత్తుకుని నేను వెంబడిస్తాను అని ప్రార్థన చేయగలవా? దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలము నీవిచ్చిన పిలుపును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. అలాగనే ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు తామును ఉపేక్షించుకునే బలాన్ని మీరు దయచేయండి. ప్రతి నూతన దినము కూడా వారు తమ సిలువను ఎత్తుకుని నిన్ను వెంబడించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ శ్రమల దినాలలో మా ఆత్మీయ జీవితాలను నూతనపరచి అయాని గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా చేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నీ దగ్గరకు వచ్చి వారిని ఎవ్వరినీ త్రోసివేయక నువ్వు ఆదరించి ప్రేమించి బలపరచువాడమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.